పడిందని ఒక ఆనందం అయితే గ్యాలం పోయిందని ఒక డిసప్పాయింట్మెంట్ అయింది. మొదటి రోజు చేపలపై దండయాత్ర చేయబోతున్నాం, రెడీగా ఉండండి. చేపల వేటకు వెళ్తున్న వీరులు. కాలేజ్ బ్రో ఫుల్ వచ్చినాయి లొకేషన్. చూడండి వేటగాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు. వేట కోసం ఎంతో చూడండి ఎలా ఉందో. ఫారెస్ట్ లాగా ఉంది మొత్తం అంతా. ఇప్పుడు చూపించే లొకేషన్లో చాలాసేపు ట్రై చేసాం కానీ చేపలు పెద్దగా పడలేదండి. 1-2 చేపలు పడినాయి. వీడియో తీయడానికి కూడా అవ్వలేదన్నమాట, ఎందుకంటే రెగ్యులర్గా పట్టలేదు కదా, చాలా టైం పట్టింది. చిన్న చేప ఒకటి నేను చూపిస్తాను చూడండి మీకు వీడియోలో. ఆ ఒక్క చేప పడింది అనమాట. అందుకనే లొకేషన్ మార్చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. వేరే లొకేషన్కి వెళ్తున్నాం, అక్కడ కూడా ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తాను అనమాట. లాగు బ్రో. ఈ ఊరు తినే పోయారు ఇప్పుడు చేపలు. నువ్వు లాగు ఫస్ట్. చాలా నిదానంగా అవుతున్నాడు ఇప్పుడు. ఏదో తాయి తీగలు అవుతున్నాడు. నిదానంగా అవుతున్నాడు ఏంటో. నేను 3 పట్టా మరి, నువ్వు పట్టు. పట్టాయి కదా సరే. ఎందుకు అటు లోపలికి నాటుకొరక ఎవరు పడతారు? ఈ నాటుకూరలు ఇదే చూపి, వీడియోకి చూపించు, ప్రేక్షకులకి చూపించు. చూడండి ఫ్రెండ్స్, బాగా పెద్ద చేప అన్న పడుగ చేప చెల్లు. ఈ రెండో ప్లేస్కి వచ్చాం కదండి, ఇక్కడ కూడా సరదాగా కాసేపు గడిపాం కానీ లాస్ట్లో చిన్న డిసప్పాయింట్మెంట్ జరిగింది. ఇప్పుడు నేను చూపించే ఎల్లో మార్క్ వస్తుంది కదా, అదేంటనుకుంటున్నారు, నా గ్యాలం పోయిందండి ఆ చెరువులోకి, దొరకలేదన్నమాట. చేప పడిందని ఒక ఆనందం అయితే గ్యాలం పోయిందని ఒక డిసప్పాయింట్మెంట్ అయింది. ఇక అక్కడి నుంచి ఆ ఒక్క చేప తీసుకుని అక్కడి నుంచి వచ్చేసాం ఫ్రెండ్స్. ఆ రోజుకి అలా కారిచ్చేసాం అనమాట. జరిగిపోయింది అట్లా. గ్యాలం పోయిన రెండో రోజు కూడా దండయాత్ర స్టార్ట్ చేసాం. చూద్దాం ఈరోజు ఎన్ని పడతాయో. చెల్ల, సూపర్ చెల్ల. ఇంకొక వేటగాడు కూడా వేస్తున్నాడు, కానీ ఇప్పుడు దాకా ఒకటి పడలా. నాకు 2 పడి. ఎలా కొట్టుకున్నప్పుడు తీ బ్రో కాసేపు. మా ఓడి పచ్చగా చేపట్టాడు. అనుకుంటారా నాకు ఏదో అర్థం చూసా వెనకాల చుట్టూ పర్వాలేదు సార్.
వచ్చేసింది బ్రో, నీకు బాగా రాజకీయ చేపలు పట్టాం. కోచింగ్ సెంటర్ అన్నాడు. ముచ్చటగా 3వ రోజు కూడా దండయాత్రకు వెళ్తున్నాం. ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి. బ్యూటిఫుల్ ఫిష్ చూడండి ఫ్రెండ్స్, ఇది బొబ్బర్ ఫిష్. ఇది పట్టుకుంటే బెలూన్లో ఉబ్బిపోతుంది చూడండి, అదిరిపోయింది కదా. ఓ వావ్, బ్యూటిఫుల్. దీన్ని ఎలా ఇడిపించాలి, ఉబ్బిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా డేంజర్ ఫిష్, దీనికి పాయిజన్ ఉంటుంది, పట్టుకోకూడదు కప్పుకొని. అమ్మ నీ ఇంకో బొబ్బర్ ఫిష్. ఇదిగోండి, ఇందాక పట్టింది ఇక్కడ పడేసా. ఇదిగోండి, ఈ రెండు ఒక చోట ఉన్నాయండి. ఇది ఇలా పట్టింది అన్నమాట. ఇది చూడండి, మంచి గ్రీన్ కలర్లో బాగుంది కదా, సూపర్ ఉంది. తీసిన లొకేషన్ చూడండి ఎంత బాగుందో. బోట్ వస్తుంది, ఇక్కడే మేము ఫిషింగ్ చేస్తాం. ఇప్పుడే ఊపు ఎందుకుంది, అన్నీ బొబ్బర్ ఫిష్లు పడుతున్నాయి. చూడండి బోట్ ఎంత చక్కగా వచ్చేస్తుంది, ఫాస్ట్గా వచ్చేస్తుంది. సూపర్ అద్భుతమైన సన్నివేశం, ఎంత ఆహ్లాదకరంగా ఉంది కదా. చిన్న బోట్ ఒకటి ఉంటుంది. చక్కగా పెద్ద బోట్ కదా. పెద్ద బోటు, చిన్న బోటు. చూడండి ఫ్రెండ్, చేపలు పడదాకా వచ్చినప్పుడు లంచ్ కూడా తెచ్చుకున్నాం. మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు, అది తెచ్చుకున్నాను. क्या कौन सा मच्छी है? हाँ ठीक है, डाल इसमें डाल. डेंजर है, हाँ वो सही पकड़ना है. अच्छे से पकड़ना पड़ेगा इसको. पूरा वही पकड़ते हैं, अलग अलग मिलते हैं. ये इधर है, ये निकाल दो एक बार, कितना है मच्छी. बहुत है, ठीक है ठीक है. वो हुक को कैसा लगे था मेरे को बताओ. वो है ना, हाँ ये आटा है. हाँ आटा, वो कैसा कैसा लगता है उसको. वो मछली भी अच्छे लगते है, इसको रोटी बना के खाता है. कम डाल रहे थोड़ा सा.
वो बस है। इतना ही। और पकड़ दिया ना, वो मछली का नाम क्या है बोलते? वो एक कट्टा मच्छी। कट्टा मच्छी। हाँ कट्टा। చేస్తామండి ఇప్పుడు మనీ తింటాం బెండ్ కట్టుకుంది ఎట్లా బెండ్ అమ్మ బెండ్ కట్టమంటే టేబుల్ రావాలి చెప్పులు అన్నీ పెట్టు ఆ రాళ్ళు గిరిగించి పడేస్తారు ఎట్టగా. లాగుతుంది లాగు. అది వేసారు. బెండ్ ఒకటి మంచి చూడాలి మనం. బెండే తెంగుతుంది గురు. బెండ్ ఉందా చూడు ఒకటి. ఉందా బెండ్ ఉందా బాక్స్లో? గాలం అది ఇరుక్కుపోయిందనమాట. అప్పుడు అతను దిగి తీసాడు. అతను భలే పడుతున్నాడు చేపలు, భలే చేపలు పడుతున్నాయి. కానీ ఒక్కటి పడలేదు. నేనన్నా బొబ్బర్ ఫిష్ అన్న పట్టా, నువ్వు అది కూడా పట్టలా. చూడండి టెక్నిక్ చూసారా, ఇక్కడ చేపలు రావటానికి కొద్ది రైస్ వేస్తున్నారు అన్నమాట. కొద్ది మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, అది వేస్తే అంటే చేపలన్నీ అక్కడికి వస్తున్నాయి. అది బ్రో బెండ్ ఉంటే చూడు కడదాం. वो पे उतर गया ना और मछली भागी गया, इसे खाना दे फिर भी आएगा. ఓకే, ఇందాక అది ఇరుక్కుంది కదా, అందుకోసం వెళ్ళిపోయినాయి అంట చేపలు. బెండ్ మార్చాలి బ్రో, బెండ్ చూడు ఏదన్నా లేవనుకుంటా, 100లో కొన్నారంటాడు. మిస్ అయింది. లొకేషన్ చూసారా ఎంత బాగుందో. ఇది సముద్రంలో పాయ అండి, ఇది గిలకలు తిన్నంటారు. వెయిట్, ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నా. ముళ్ళు కూడా చిన్నది కావాలంట. చిన్న ముళ్ళన్నీ మనం పడేసాం కదా, దానికి ఉన్నట్టుంది బ్రో చిన్న ముళ్ళు. भाई आपके पास है वो? ఫ్లోటింగ్ తగ్గింది. బెండ్ కట్ చేస్తే రాదు, ఆ బెండ్ వెయిట్ మునిగిపోతుంది. చెప్పు కదా వాటర్ పిలుచుకుంటుంది. మళ్ళీ మిస్ అయింది. ఆ బెండ్ పనికి రాదు, ఉన్నదాన్ని తీసేసి అది కాదు, గోడెన్ ధర్మాకోల్తో కట్టాలి దారంతో. అదిగో అదిగో మ్యాన్ చేప. दिखाओ दिखाओ क्या क्या मैम चाप है ये? ऐसे सुपर अच्छा मछली है, ये टेस्ट अच्छा रहता. అరే నువ్వు అది నీకు ఏ బాగా నీకు రావట్లేదు.